శివుడికి ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయో ఎప్పుడన్నా ఆలోచించారా? హాలాహలం తాగి లోకాలు కాలిపోకుండా కంఠంలోనే దాచుకున్నవాడు నీలకంఠుడు. జంతువుల నుండి మనుషుల వరకు అన్ని జీవరాశులకి అధిపతి, అందుకే ఆయన పశుపతి. కాలాన్ని నియంత్రించి బ్రహ్మ అహంకారాన్ని శిక్షించినవాడు కాలభైరవుడు. దక్షుడు అహంకారాన్ని ఛేదించడానికి శివుడు కోపం నుంచి పుట్టిన మహాయోధుడు వీరభద్రుడు. కాలాన్ని నియంత్రించడమే కాదు, కాలాన్ని మింగేసే శక్తి కలవాడు మహాకాలుడు. ఉగ్రంగా దూసుకొచ్చిన గంగను జటల్లో బంధించి భూమిని కాపాడినవాడు గంగాధరుడు. శివశక్తి వేరు కాదని ఒకే రూపంలో చూపించిన తత్వం అర్ధనారీశ్వరుడు. భూతప్రేత గణాలకు కూడా అధిపతి అయినవాడు భూతనాథుడు. సృష్టి ముగిసినప్పుడు అన్నిటినీ లయం చేసుకునేవాడు లయకారుడు. అసలు రూపమే లేనివాడు, కానీ అనేక రూపాల్లో కనబడేవాడు ఆ పరమేశ్వరుడే ఆ మహాశివుడు.